హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ సుధీర్ టెక్ ఏఎన్90. సో, ఈరోజు నేను పైథాన్ ప్రోగ్రామింగ్‌లో మనకి కాంపౌండ్ అసైన్‌మెంట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. తర్వాత నెక్స్టు ఫ్లోర్ డివిజన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. తర్వాత నెక్స్టు సింగిల్ అండ్ డబుల్ కోట్స్‌లు మనం ఎలా యూజ్ చేస్తాము. తర్వాత నెక్స్టు ప్రింటింగ్ న్యూ లైన్. ఓకే. సో, అందులో మనకి న్యూ లైను స్లాష్ టీ అంటే ఏంటి? ఓకే. స్లాష్ ఎన్ అంటే ఏంటి? సో, స్లాష్, స్లాష్ డబుల్ స్లాష్ అంటే ఏంటి? సో, దాన్ని ఎలా యూజ్ చేయాలి? తర్వాత నెక్స్ట్ సబ్ సీక్వెన్స్ అనమాట. సో, సబ్ సీక్వెన్స్ మీద ఒక ప్రోగ్రామ్ ఉంటది. దాని గురించి ఈ వీడియోలో ఫుల్ ప్లెజర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయటం జరుగుతది. రైట్? సో, లెట్ అస్ మూవ్ టు అవర్ కాన్సెప్ట్ అనమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపౌండ్ అసైన్‌మెంట్ అంటే ఏంటి అనేది ఏంటంటే, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఒకసారి చూడండి. సమ్ ఏ ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ ఈక్వల్ టు 1. ఏ ప్లస్ ఈక్వల్ టు 1. సార్ ఇక్కడ యాక్చువల్‌గా ఒకసారి చూడండి. నేను ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అని ఇచ్చాను. ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అని ఇచ్చాను. సో, ఇక్కడ నేను ప్రింట్ ఏ అన్నాను. ప్రింట్ ఏ అన్నాను. రైట్? సో, ఇక్కడ ఆన్సర్ ఏమొస్తది అనంటే ఒకసారి చూడండి. 3 అని వచ్చింది. సార్ ఎలా 3 వచ్చింది? సో, ఫస్టు మనకి ఈ కాంపౌండ్ అసైన్‌మెంట్ ఆపరేటర్‌లో ఫస్ట్ ఏ అనే వేరియబుల్‌లో 2 అనే వాల్యూ తీసుకున్నాం. తర్వాత నెక్స్టు ఇక్కడ దీనికి మీనింగ్ ఏంటి సార్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అంటే ఏదైతే వేరియబుల్ తీసుకున్నామో అదే వేరియబుల్ మళ్ళీ అందులోనే స్టోర్ చేస్తున్నాం. ఏది? యాడ్ చేసిన తర్వాత. రైట్? తర్వాత నెక్స్ట్ ప్రింట్ ఏ దాన్ని ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి మీరు ఏ ఈజ్ ఈక్వల్ టు 2 ఏ ప్లస్ ఈక్వల్ టు 1 అంటే దాని మీనింగు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 1. రైట్? సో, 2 ప్లస్ 1 వాట్ ఈస్ ద ఆన్సర్? 3. సో, 3 అనేది మనకి ప్రింట్ అయింది. ఓకే. సో, దీన్ని వేరే విధంగా కూడా రాస్తాను. ఒకసారి చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 1. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 1. సో, అగైన్ మనకు ఆన్సర్ ఏమొచ్చింది? 3 వచ్చింది. అంటే దట్ మీన్స్ సో, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అన్నా, లేదంటే ఏ ప్లస్ ఈక్వల్ టు 1 అన్నా, ఆర్ 2 వాటెవర్ ఇట్ మే బి మీరేదైతే ఇంక్రిమెంట్ చేయాలనుకుంటున్నారో సో, దాన్ని మీకు నచ్చిన వేలో మీరు చేయొచ్చు. 3. సో, ఈ 2 కూడా ఈక్వల్ అండి. గుర్తుపెట్టుకోండి. సో, దీన్నే మనకి కాంపౌండ్ అసైన్‌మెంట్ ఆపరేటర్ అంటారు. తర్వాత నెక్స్టు ఇక్కడ నేను సమ్ 3 అని ఇచ్చాను. తర్వాత నేను నెక్స్ట్ మైనస్ తర్వాత ఇంకొకటేంటంటే మనకి అది అర్థమెటిక్‌గా సంబంధించింది. అందులో ప్లస్ తీసుకున్నాం. సార్ ఇక్కడ మైనస్ తీసుకుంటే ఏం జరుగుతది? రైట్? సో, మైనస్ తీసుకుంటే ఏం జరుగుతది? ఒకసారి చూడండి. 2 అనొచ్చింది. సార్ 2 అనేది ఎందుకొచ్చింది? రైట్? ఏ ఈజ్ ఈక్వల్ టు 3. సో, ఏ ఈక్వల్ టు ఏ మైనస్ 1 అంటే ఏలో ఉన్న వాల్యూ ఎంత? 3. సో, 3 మైనస్ 1 వాట్ ఈస్ ద ఆన్సర్? 2. సో, ఈ విధంగా వచ్చింది. రైట్? సార్ నెక్స్ట్ లేదు. నెక్స్టు షార్ట్‌కట్ వే అనమాట ఇది. చాలా షార్ట్‌కట్ వే. కాంపౌండ్ అసైన్‌మెంట్ ఆపరేటర్ ఏంటంటే షార్ట్‌కట్ వేలో మనం యూజ్ చేసుకోవచ్చు. సో, ఏ స్టార్ ఈక్వల్ టు 1 మీనింగ్ ఏంటి? ఏ ఈక్వల్ టు ఏ ఇంటూ 1. ఏ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 అంటే ఇక్కడ మనకి ఏ వాల్యూ ఎంత? 3. 3 ఇంటూ 1 ఎంత? 3 వన్స్ ఆర్ 3. దెన్ ఆటోమేటికల్‌గా వాల్యూ ఎంతొస్తుంది మనకి? 3 అని వచ్చింది. సార్ ఇక్కడ నేను 3 అని ఇచ్చిన. దట్ మీన్స్ 3 ఫోర్స్ ఆర్ 12. సో, మనకి ఈ కాంపౌండ్ అసైన్‌మెంట్ ఆపరేటర్ అనేది ఇలా వర్క్ అవుతది. తర్వాత నెక్స్టు స్లాష్. ఓకే. ఓకే. సో, 2.0. సో, ఎందుకు 2.0 వచ్చిందంటే దీన్ని ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ డివైడెడ్ బై దట్ మీన్స్ ఏ బై 4 అంటే 8/4 వాట్ ఈస్ ద ఆన్సర్? 2.0. సో, దిస్ ఈస్ ద ఆన్సర్. సో, దిస్ ఈస్ ద టోటల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ కాంపౌండ్ అసైన్‌మెంట్ ఆపరేటర్స్. రైట్? సో, ఈ విధంగా మనం ప్రోగ్రామ్ అనేది రాసాం. సో, నేనేమంటానంటే ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అన్నా, ఏ ప్లస్ ఈక్వల్ టు ఇదన్నా సో, బోత్ ఆర్ 2 కూడా ఈక్వల్ అన్నమాట. రైట్? సో, తర్వాత నెక్స్ట్ నేను డిస్కస్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే, సో, ఇదొచ్చేసి మనకి 1 మినిట్. సో, కాంపౌండ్ అన్నమాట. సో, కాంపౌండ్ అసైన్‌మెంట్ ఆపరేటర్స్. సో, ఓకే. ఆపరేటర్స్. ఓకేనా? సో, కాంపౌండ్ అసైన్‌మెంట్ ఆపరేటర్స్. సో, ఇది దీని రిలేటెడ్. ఇది ఈ విధంగా మనం వర్క్ చేస్తాం. యూజ్ చేసుకుంటాం. తర్వాత నెక్స్టు ఫ్లోర్ డివిజన్ అండి. ఫ్లోర్ డివిజన్ అంటే ఏంటంటే మనం ఇగో ఇలా యూజ్ చేస్తాం. సో, ఒకసారి నేను ఇక్కడ చూపెడతాను. మీకు ప్రాపర్‌గా నీట్‌గా అర్థమవుతదనమాట. ఇక్కడ చూడండి ప్రింట్
ప్రింట్ 3 ఫ్లోర్ డివిజన్ 2 ఫ్లోర్ డివిజన్ 2. సో ఇక్కడ 1 అని వచ్చింది. 1 అని వచ్చింది. సార్ 1 అనేది ఎందుకు వచ్చింది? ఒకసారి ఇక్కడ నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపెడతాను. ఇక్కడ మనకి 3/2 అంటే 1.5 వచ్చింది కదా! బట్ మనకి ఫ్లోర్ డివిజన్ యూజ్ చేసినప్పుడు 1 అని వచ్చింది కదా! ఎందుకు వచ్చిందనంటే సార్ ఇక్కడ మనకి దీన్ని ఏమంటారంటే అంటే డాట్‌కి లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని సో ఇంటిగ్రల్ పార్ట్ అంటారు. ఓకే. ఇంటిగ్రల్ పార్ట్ అంటారు. సో దీన్ని ఫ్రాక్షనల్ పార్ట్ అంటారు. అంటే ఈ ఫ్లోర్ డివిజన్ యూజ్ చేయటం వల్ల మనకి ఓన్లీ ఇంటిగ్రల్ పార్ట్ అనేది మనకి డిస్‌ప్లే అవుతది. రైట్? ఇది ఫ్లోర్ డివిజన్ అన్నమాట. ఓకే. సో ప్రింట్ 4 డివిజన్స్ 3. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ 4 వస్తది. లేదనంటే 6 ఇవ్వండి. ఓకే. యాక్చువల్‌గా 2.0 రైట్? సో 2.0 అనేది మనకు ప్రింట్ కావట్లే. సో ఫ్లోర్‌ది మనకి ఈ ఫ్లోర్ డివిజన్ యూజ్ చేయటం వల్ల ఏమవుతుంది మనకి ఇంటిగ్రల్ పార్ట్ అనేది చూసారు కదా! మనకి డాట్‌కి లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని ఇంటిగ్రల్ పార్ట్ అంటారు. డాట్‌కి రైట్ సైడ్ ఉన్న వాల్యూని ఫ్రాక్షనల్ పార్ట్ అంటారు. రైట్? సో ఇది అన్నమాట. ఓకే. సో దిస్ ఈస్ ద టోటల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫ్లోర్ అన్నమాట. ఫ్లోర్ డివిజన్. ఓకే. సో మనం ఈ కామెంట్‌ని ఈ విధంగా రాసుకోవచ్చు. దీన్ని ఫ్లోర్ డివిజన్. రైట్? సో ఈ విధంగా రాసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ సింగిల్ అండ్ డబుల్ కోట్స్ ఒకసారి చూడండి. సింగిల్ అండ్ డబుల్ కోట్స్. సింగిల్ అండ్ డబుల్ కోట్స్. సో ఈ సింగిల్ అండ్ డబుల్ కోట్స్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే సమ్ స్పోర్ట్ అని ఒక వేరియబుల్ తీసుకున్నా. స్పోర్ట్ ఈక్వల్ టు వితిన్ ది డబుల్ కోట్స్‌లో క్రికెట్ అని రాసినాం. ఓకే. క్రికెట్ అని రాసినాం. ఓకే. ఓకేనండి. నెక్స్ట్ మళ్ళీ స్పోర్ట్స్ 1 ఈక్వల్ టు సింగిల్ కోట్ క్రికెట్ అని రాస్తాం. ఓకే. సారీ క్రికెట్ అని రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి ప్రింట్ టైప్ ఆఫ్ స్పోర్ట్. ఓకే. నెక్స్ట్ ప్రింట్ టైప్ ఆఫ్ స్పోర్ట్ 1. ఒకసారి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి 2 కూడా స్ట్రింగ్సే. ఓకే. సో మనకి వితిన్ ది డబుల్ కోట్స్‌లో మనం ఈ విధంగా మెన్షన్ చేసుకోవచ్చు. ఇది స్ట్రింగే. సింగిల్‌లో యూజ్ చేసినా కానీ ఇది కూడా స్ట్రింగే. సో దిస్ ఈస్ ద సింగిల్ అండ్ డబుల్ కోట్స్. ఓకే. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. తర్వాత నెక్స్ట్ ఇంకొక చిన్నది చూడండి ఒకసారి చూడండి. మనకి ప్రింట్ వితిన్ ది డబుల్ కోట్స్‌లో SUDHER సుధీర్ అని రాశాను. ఓకే. ఈక్వల్ టు సింగిల్ కోడ్‌లో SUDHER అని రాశాను. సో మనకేం రావాలి? ఓకే. ట్రూ అని రావాలి. అంటే సింగిల్ కొటేషన్స్‌లో రాసిన, డబుల్ కొటేషన్స్‌లో రాసిన దట్ విల్ బి ట్రీటెడ్ యాస్ వాట్ ఈస్ దట్? స్ట్రింగ్ అన్నమాట. ఓకే. బోత్ ఆర్ ఈక్వల్. సో అందుకే మనకేమైంది? ట్రూ అనేది ప్రింట్ అయింది. రైట్? నెక్స్ట్ ఏంటంటే మనకి ప్రింటింగ్ న్యూ లైన్ అన్నమాట. సో ప్రింటింగ్ న్యూ లైన్స్. న్యూ లైన్. సో మనకి పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఈ న్యూ లైన్ అనేది ఎలా ప్రింట్ చేస్తారు? ఒకసారి చూడండి. ప్రింట్ ఇక్కడ నేనేం చేశానంటే హలో అని రాశాను. తర్వాత నెక్స్ట్ వెల్కమ్ అని రాశాను. వెల్కమ్ అని రాశాను. ఓకే. వెల్కమ్ అని రాశాను. ఒకసారి చూడండి మీరు ఏమవుతది? సో అన్‌టెర్మినేటెడ్ స్ట్రింగ్ అంటే మనకి ఇలా ఈ విధంగా ప్రింట్ అవుతుందా? ప్రింట్ కాదు. ఓకే. తర్వాత నెక్స్ట్ నేనేం చేస్తున్నానంటే ఒక చిన్న ప్రోగ్రామ్ ఒకటి రాస్తున్నా. ఒకసారి చూడండి. ఏంటంటే దీన్ని మోడిఫికేషన్ చేస్తున్నా. ఏంటి సార్ అంటే ఇక్కడ చూడండి నాకు /n హలో వరల్డ్ అనే ప్రోగ్రామ్ రాసాను. ఒకసారి ఎంటర్ కొట్టి చూడండి. ఒకసారి చూడండి ఇక్కడ వెన్ వీఆర్ యూజింగ్ /n ఓకే దెన్ ఆటోమేటికల్‌గా హలోని ప్రింట్ అవ్వంగానే ఇక్కడికి మనకి న్యూ లైన్ అనేది ప్రింట్ అయింది. సో ఇది /n. ద /n ఈజ్ నథింగ్ బట్ న్యూ లైన్ అన్నమాట. ఓకే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి /t అన్నమాట. /t అంటే ఏంటంటే ట్యాబ్ అన్నమాట. అంటే మనకి పైథాన్‌లో వెన్ వీఆర్ యూజింగ్ /t సో 4 క్యారెక్టర్ స్పేస్ అనేది మనకి
హలో వరల్డ్ బిట్వీన్‌కి మనకి 4 క్యారెక్టర్స్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తదనమాట. ఓకే. రైట్. సో, ఇది. ఓకే. చూడండి. స్లాష్ టీ అని యూజ్ చేయంగానే దీన్ని ఆటోమేటిక్‌గా మనకి 4 క్యారెక్టర్ స్పేస్ అనేది మనకి ప్రొవైడ్ చేసింది. ఓకే. తర్వాత ఆహ్, నెక్స్ట్ ఏంటంటే మనకి డబుల్ స్లాష్ కావాలనుకోండి. అంటే స్లాష్ అనేది రావాలి నాకు మిడిల్‌లో. సో, స్లాష్ అనేది ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. తర్వాత ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఒకసారి చూడండి. సార్ వితిన్ ది డబుల్ కోట్స్‌లో మీరు ఏది రాసినా స్ట్రింగో అది 2 సింగిల్ కోట్‌లో రాసినా 2 ఈక్వల్ అని అన్నారు గదా! ఒకసారి చూడండి. ప్రింట్, ప్రింట్, ప్రింట్ ఇట్స్ ఇట్స్ సారీ ఇట్ ఈస్ ఓకే. ఓకే. ఇట్ ఈస్ ఇట్స్ పైథాన్ అని రాశాను. పైథాన్ అని రాశాను. ఒకసారి చూడండి. ఎర్రర్ వచ్చింది. అన్‌టెర్మినేటెడ్ స్ట్రింగ్ లిటరల్ డిటెక్టెడ్ ఎట్ లైన్ 1 ఇక్కడ మనకి చూడండి. ఓకే. ఇది ఎందుకు సార్ అంటే మనం ఇక్కడ ఇది యూజ్ చేసినాం. అంటే దీన్ని మనం యూజ్ చేయాలి అనంటే ఎవరు మనకి సింగిల్ కొటేషన్‌లో మనం దీన్ని యూజ్ చేయాలి అనంటే ఓకే. సో, మనం ఇక్కడ యూజ్ చేసేది ఏంటంటే స్లాష్ ఇలా యూజ్ చేస్తే మీకు దీన్ని ఆటోమేటికల్‌గా మనకి ఇట్స్ పైథాన్ అని వస్తది. అంటే ఇది మనకి సింగిల్ కోట్ అన్నమాట. ఈ సింగిల్ కోట్ అనేది యూజ్ చేయాలి అనంటే ఇలాగా మనం యూజ్ చేస్తారు. ఓకే. రైట్. సో, అలాగే మన డబుల్ కోట్స్‌ని కూడా మనం యూజ్ చేయొచ్చు. ఓకే. రైట్. సో, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నమాట. ఓకే. సో, మనకేంటంటే న్యూ లైన్ ప్రింట్ చేయడానికి స్లాష్ టీ, స్లాష్ ఎన్, నెక్స్ట్ ట్యాబ్‌ని యూజ్ చేయడానికి స్లాష్ టీ, నెక్స్ట్ మనకి బ్యాక్ స్లాష్‌ని మధ్యలో దట్ మీన్స్ వితిన్ ది 2 స్ట్రింగ్స్ మధ్యలో మనం యూజ్ చేయాలంటే బిట్వీన్ ది సో, బ్యాక్ స్లాష్‌ని యూజ్ చేస్తాం. డబుల్ బ్యాక్ స్లాష్. నెక్స్ట్ సింగిల్ కోట్స్. సింగిల్ కోట్స్ అనేది ఇలా యూజ్ చేసినప్పుడు మనం యూజ్ చేస్తాం. ఓకే. రైట్. సో, దిస్ ఈస్ ద total information about uh, floor division, compound division, single and double quotes. ఓకే. నెక్స్ట్ ప్రింటింగ్ న్యూ లైన్స్. ఓకే. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకి సబ్సీక్వెన్స్ అండి. సబ్సీక్వెన్స్ అంటే ఒకసారి నేను చూపెడతాను. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ సారీ మనకి ఇక్కడ ఏబిసిడిఈ అని ఉంది ఒకటి. తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఏసిఈ అని రాశాను. సబ్సీక్వెంట్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఏదైతే మనం దట్ మీన్స్ రిమూవ్ చేస్తామో ఇప్పుడు చూడండి ఏ ఉంది. తర్వాత నెక్స్ట్ సి ఉంది. నెక్స్ట్ ఈ ఉంది. అంటే మనకి ఇక్కడ ఈ క్యారెక్టర్స్‌ని మనం ఏం చేస్తామంటే రిమూవ్ చేస్తాం. దట్ మీన్స్ ఇగ్నోర్ చేస్తాం. ఈ ఇగ్నోర్ చేయటం వల్ల ఇప్పుడు ఏసీఈ ఏసీ ఉంది కదా! అంటే ట్రూవా కాదా? ట్రూ. రైట్. సో, నేను ఒక చిన్న ప్రోగ్రామ్ ఒకటి రాస్తాను. ఆ ప్రోగ్రామ్ అనేది మీకు ఈజీగా అర్థమవుతది. ఒకసారి చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఇన్‌పుట్ నేను ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. ఓకే. నెక్స్ట్ బి ఈక్వల్ టు ఇన్‌పుట్ ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ బి ఇండెక్స్ బి ఇండెక్స్ ఎందుకంటే మనకి కావాలి కాబట్టి ఓకే. సో, ఇనిషియల్‌గా 0 తీసుకున్నాను. ఓకే. నెక్స్ట్ మనకి బి లెంత్ బి లెంత్. సో, లెంత్‌ని కూడా ఫైండ్ ఔట్ చేయాలి కాబట్టి ఈక్వల్ టు ఎల్ఈఎన్ ఆఫ్ ఎల్ఈఎన్ ఆఫ్ బి ఎల్ఈఎన్ ఆఫ్ బి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఫర్ క్యార్ ఇన్ ఇన్ ఏ ఫర్ క్యార్ ఇన్ ఏ. ఓకే. ఎప్పుడైతే మనకి ట్రూ అయిందో ఇఫ్ క్యార్ ఈక్వల్ టు బి ఈక్వల్ టు బి ఆఫ్ బి అండర్ స్కోర్ ఇండెక్స్ బి అండర్ స్కోర్ ఇండెక్స్. ఓకే. సో, ఇదనమాట. తర్వాత నెక్స్ట్ ఎప్పుడైతే ట్రూ అయిందో మనకి సబ్సీక్వెన్స్ ఇండెక్స్ అనేది ఏమవ్వాలి ఒక్కొక్క క్యారెక్టర్ని మూవ్ చేసుకుంటూ పోవాలి. రైట్. సో, అందుకే మనకి బి ఇండెక్స్ ఇండెక్స్ అనేది ఏం చేస్తాను ఇండెక్స్ అనేది ప్లస్ ఈక్వల్ టు 1 సో, ఇంక్రిమెంట్ చేస్తాను. ఓకే. తర్వాత నెక్స్ట్ ఇంకొక కండిషన్ రాస్తాను. ఏంటి ఆ కండిషన్ ఇఫ్ బి అండర్ స్కోర్ ఇండెక్స్ ఓకే ఇండెక్స్ ఈక్వల్ టు బి అండర్ స్కోర్ లెన్జిటిహెచ్ లెంత్. ఓకే. ఎప్పుడైతే అయిపోయిందో కండిషన్ ట్రూ అయిందో వెంటనే మనం బ్రేక్. ఓకే.
బ్రేక్‌ని యూజ్ చేయాలి. ఓకేనా? తర్వాత నెక్స్ట్ నెక్స్ట్, నెక్స్ట్ ఏంటంటే తర్వాత నెక్స్ట్ ఒకవేళ మనకి ట్రూ అయిందనుకోండి. ఇఫ్, ఇఫ్ b_index ఈక్వల్ టు b_length ట్రూ అయితే వాల్యూ మనకి ప్రింట్ చేయాలి. ప్రింట్ యెస్. ఒకవేళ లేదు అంటే ఎల్స్, ఎల్స్ ప్రింట్ నో. ఓకే. ఒకసారి చూద్దాం. షిఫ్ట్ ఎంటర్ కొట్టా. సో ఇక్కడ నేను ఏ, బి, సి, డి, ఈ అని ఇచ్చాను. నెక్స్ట్ ఏ, సి, ఈ అని ఇచ్చాను. ఇక్కడ చూడండి ఎస్ అని వచ్చింది. సార్ ఇక్కడ ఎస్ అని వచ్చిందంటే ఎలా వచ్చిందో ఒకసారి చూడండి. సో ఫస్ట్ ఇన్పుట్ ఇది ఏ, ఏసీ అనేది బి. ఓకే. ఇక్కడ బి ఇండెక్స్. ఓకే. బి ఇండెక్స్ అంటే 0 మనం స్టార్ట్ చేసినాం. ఓకే. తర్వాత నెక్స్ట్ బి యొక్క లెంత్‌ని కూడా ఫైండ్ ఔట్ చేసినాం. ఓకే. ఇక్కడ చూడండి ఫస్ట్ క్యారెక్టర్ మనకి దీన్ని తీసుకుంటుందన్నమాట. ఓకే. ఏ ఫస్ట్ క్యారెక్టరు ఏ. సో ఈ ఏ వచ్చి ఎందులో స్టోర్ అవుతది? క్యార్‌లో స్టోర్ అవుతది. సో క్యార్ అంటే ఏమి? ఇక్కడ ఉన్న వాల్యూ ఏంది? ఏ. స్మాల్ ఏ. సో బి ఆఫ్ బి ఇండెక్స్. బి ఆఫ్ బి ఇండెక్స్ అంటే వాల్యూ ఎంత? 0. అంటే మనకి ఈ ఏ వాల్యూ అనమాట. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏనా? యెస్. కండిషన్ ట్రూ. ఎప్పుడైతే కండిషన్ ట్రూ అయిందో ఇక్కడ చూడండి మనకి బి ఇండెక్స్ అంటే ఎక్కడికి మూవ్ అవుతుంది? ఇక్కడ మూవ్ అవుతుందన్నమాట. సికి మూవ్ అయింది. ఓకే. సికి మూవ్ అయింది. సో ఇలా ఫర్దర్‌గా చెక్ చేసుకుంటూ మనకి నెక్స్ట్ ఇక్కడ దీంతో కంపేర్ చేస్తది. మనకేమైంది? కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయింది. ఓకే. కండిషన్ ఫాల్స్. ఎప్పుడైతే మనకి ఇక్కడ ట్రూ అయిందో దెన్ ఆటోమేటికల్‌గా బి ఇండెక్స్ ఈక్వల్ టు బి లెంత్. ఒకసారి చూడండి. ఇక్కడ మనకి బి ఇండెక్స్ అంటే ఎవరు? బి ఇండెక్స్ అంటే ఎవరు? ఏ. ఈక్వల్ టు బి లెంత్ అంటే బి లెంత్ ఆఫ్ 0 అది కూడా ఏ. సో ఈక్వల్ టు ఇది కాబట్టి సో ఇక్కడితో మనకు బ్రేక్ అయింది. సో దెన్ ఆటోమేటికల్‌గా ఫస్ట్‌ది మనకి ప్రూవ్ అయిందనమాట. సో ఏ ఈక్వల్ టు ఏ. ఓకే. సో ఈ విధంగా మనకి ఫర్దర్‌గా ఫార్వర్డ్ అవ్వుకుంటూ దెన్ ఆటోమేటికల్‌గా ఫస్ట్ ఏ అవుతది. నెక్స్ట్ బి అనేది ఇగ్నోర్ చేస్తది. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ సి. ఓకే. సి 2 ఈక్వల్. నెక్స్ట్ డిని ఇగ్నోర్ చేస్తది. సార్ ఇది ఎప్పటి వరకు మూవ్ అవుద్దంటే మనకి బి అనే వాల్యూ దట్ మీన్స్ బిలో ఉన్న స్ట్రింగ్ అనేది ఎండింగ్ వరకు. ఓకే. రైట్. సో దిస్ ఈస్ ద ఆహ్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ సబ్‌సీక్వెన్స్. ఇంటర్వ్యూలో చాలా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగిండు. అమెజాన్, గూగుల్. సో అమెజాన్ గాని, గూగుల్ గాని, తర్వాత విప్రో కంపెనీ గాని, నెక్స్ట్ ఫేస్‌బుక్ గాని, తర్వాత యానెక్స్ అని సో డిఫరెంట్ మనకు కొన్ని కంపెనీస్ అడిగాయన్నమాట. మైక్రోసాఫ్ట్ ఇవన్నీ. ఇది సబ్ సీక్వెన్స్ అనేది అడిగిన రేర్ క్వెషన్స్ చాలా ఇంపార్టెంటు. సో సబ్‌సీక్వెన్స్ అంటే ఏంటంటే దెన్ ఆటోమేటికల్‌గా మనం ఇచ్చిన ఏదైతే ఉందో ఒకసారి చూడండి ఏ, బి, సి, డి, ఈ అని ఇచ్చాను. ఓకే. ఇప్పుడు నేను ఒకసారి చూడండి డిఈఎస్ఈ అని ఎస్ఆర్ అని ఇచ్చా. ఒకసారి చూడండి. నో అని వస్తది. మనకి ఇందులో ఏ సబ్‌సీక్వెన్స్ కూడా లేదు కంపారిజన్ చేస్తే. ఓకే. ఒకటుంది. మనకి ఇక్కడ ఇచ్చిన స్ట్రింగ్ ఒకటి కాదు. అన్నీ ఈక్వల్ అవ్వాలి. రైట్. సో థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.